తల్లిపాలు బిడ్డకు అమృత తుల్యం అని వెల్ఫేర్ అసిస్టెంట్ అంకయ్య తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో భాగంగా బుధవారం జమ్మలపాలెం మిక్స్డ్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ అంకయ్య మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు అరగంటలోపే తల్లిపాలు తాగించాలని, ఆ పాలు బిడ్డకు తొలి టీకా లాంటిది అన్నారు. అందులో ఉండే ఇమ్యూనోగ్లోబిన్లు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. బిడ్డను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయని, బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యం కోసం తల్లిపాల బిడ్డకు 6 నెలల పాటు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు బిడ్డకు అనుబంధ పోషకాహారం ఇవ్వాలన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయని, తల్లిపాలు ఇచ్చే సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ అండాశయ సంకోచించడంలోనూ ప్రసవానంతరం రక్తస్రావాన్ని తగ్గిస్తుందని, డిప్రెషన్ బాధ నుంచి తొలగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ కోటేశ్వరి, వెటర్నరీ ఏ శరణ్య, కేవి కృష్ణారెడ్డి, MIHP టి ప్రసన్న, ANM అన్నల్, ఆశా వర్కర్ వెంకటరమణయ్యమ్మ, అంగన్వాడీ టీచర్లు జె మోనిక, సుజాత, ఇంద్రాణి, శ్రవంతి, ఘనశ్రీలు పాల్గొన్నారు. తీసేసేయండి. ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తల్లిపాల వారోత్సవాలను ఉద్దేశించి ముందుగా మన మాట్లాడతారు. కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తి ఆ పాలకు హాలు అని చెప్పేసి వదిలేస్తారు. కానీ సైన్స్ వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం అయినా 1 గంట లోపల ఆ పాలు ఎక్కువ రోజులు పాలిస్తే ఆ సమస్యలు కూడా రావన్నమాట. ఈ తల్లికి ఆరోగ్యకరంగా ఉంటుంది. భవిష్యత్తులో బిడ్డ కూడా ఎంతో తల్లిపాల వారోత్సవాలు ఆగస్టులో ఎందుకు జరుపుకుంటామంటే, ఆగస్టు నెల ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క వ్యాధి చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అప్పుడు పిల్లలకి ఆ వ్యాధి సోకరుతున్నారు. అప్పుడు తల్లిపాలు ఇస్తే ఆ తల్లిపాలలో అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది ఇవ్వడం వల్ల వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మనం ఆగస్టులో పెట్టుకుంటాం తల్లిపాల వారోత్సవాలు. అసలు తల్లిపాలు అప్పుడు మనం ఎప్పుడో చదువుకుంటాం, సినిమాలో చెప్తారు అమృతం తాగితే 1 సంవత్సరాలు బతుకుతాం, 7 సంవత్సరాలు బతుకుతాం అని. నాకు తెలిసి అమృతం అంటే గొప్ప అంటే తల్లిపాలు. ఎందుకంటే తల్లిపాలు తాగితే, అమృతం తాగితే బతికేరో లేదు నాకు తెలియదు, కానీ తల్లిపాలు తాగితే అసలు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి అసలు వ్యాధులే రావు. అసలు ఇప్పుడు మోడర్న్ యుగంలో తల్లిపాలు అసలు పిల్లలకి పట్టట్లేదు. మన విలేజ్లో పడుతున్నారు, ఎందుకంటే అత్తలు చెప్తారు మా పట్టం అని. అర్బన్లో అసలు పట్టట్లేదు. ఎందువల్లంటే గ్రామం తగ్గిపోతాను. అసలు తల్లి అవ్వటమే అందమైన ప్రక్రియ నాకు తెలిసి. అసలు తల్లి అవ్వటమే చాలా అందమైనది. దానికంటే అందమైనది ఉందంటే నేనైతే నమ్మను. అందువల్ల మీరు తల్లి అవ్వగానే పిల్లలకి తల్లిపాలు బాగా పట్టించండి. తల్లిపాలు పట్టించడం వల్ల ఏమి రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటాడు బిడ్డ. చూడండి, మీరు హాస్పిటల్కే పోడు, డబ్బా పాలు తాగి చూడండి, ఇప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుతారు. దాన్ని చూసుకొని మీరు ఇదిగో తల్లులు ఫుల్గా తినండి, పిల్లలు ఫుల్గా బాగుండండి. మీ భర్తలకైనా కట్టిపోయిన పర్లేదు, మీరు తినండి. ఫస్ట్ ఏమైనా గైడ్లైన్స్ కావాలంటే అంగన్వాడీ టీచర్లు మనకి చాలా మీకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా అద్భుతమైన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఇదిగో
మన ఏఎన్ఎం గారు ఎమ్మెల్యేచి ప్రసన్న మేడం, ఆమెకి తెలియని విషయం అంటూ లేదు, ఆమె చాలా ఎక్స్పీరియన్స్. ఆమె అడగండి. ఇదిగో మేడం ఉన్నారు, అన్నయ్య మేడం, ఈయనకి అట్లా నేను చెప్తున్నాను. మీరు ఏది డౌట్ వచ్చినా సరే మేడం కన్సల్ట్ అవ్వండి, ప్రసన్న మేడం కన్సల్ట్ అవ్వండి. మీరు ఫుల్గా తినండి, మీ పిల్లలకి ఫుల్గా ఫాలో ఇవ్వండి, మీ భర్తలు పెట్టమైనా పర్లేదు, మీ అత్తలు తిట్టినా పర్లేదు. థ్యాంక్ యూ.